ఈ పాలిటిక్స్ విషయానికొస్తే ఏపీ పాలిటిక్స్‌లో ముద్రగడ కాపు ఉద్యమ నేత సీనియర్ పొలిటీషియన్. ఆయన కన్ను మూసారు నిన్న. వాళ్ళ కుమార్తె ఎవరైతే ఉందో క్రాంతి మానసిక వ్యధ. ఆ! ఆమెను రానివ్వలేదు. ఎందుకు ఇలాగ కుమార్తెను అంటే చూడడానికి? వాళ్ళు తండ్రి కూతురు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అది ఒక వ్యక్తిగతమైన విషయం. మాట్లాడే అర్హత నాకు లేదు. నాకు లేదు. కానీ వ్యక్తిగతంగా కాస్త ఒక 2, 3 పర్యాయాలు రాజమండ్రిలోను తణుకు మన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి కార్యాలయం దగ్గర ఇట్లా అనుకోకుండా కలిసిన సమయంలో మామూలుగా మాట్లాడిన ఆ చనువు పెద్దాయన, మంచి మనిషి. ఆయనతో నాకున్న బాంధవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం తెలియపరిచేది ఏంటంటే ఆయన వ్యక్తిత్వం, ఆయనకి ఆత్మాభిమానం రెండూ ఎక్కువ. ఒక మాట తీసుకున్నాడంటే ఆ మాటకి తగ్గట్టుగా ఉంటాడు. అది కుటుంబం అయినా సరే, కార్యకర్తలైనా సరే, తన సామాజిక వర్గం అయినా సరే మాట మీద నిలబడతాడు. పేరు మార్చుకున్నారుగా మాట మీద నిలబడతాడు. అయితే ఇక అక్కడ పాపం ఆ పిచ్చి తల్లి వాళ్ళ అమ్మాయి ఆశిచ్చింది, ఏదో వచ్చేస్తుంది అనుకుంది. ఇలా మాట్లాడేసి ఇలా బయటకు వచ్చేసేస్తే ఇక నాకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంది. పిచ్చి తల్లి వాళ్ళ ఒంటరిగా మిగిలింది. తనని మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే తండ్రి అడుగు జాడల్లో నడవాలి, తప్పించి వేరే దారిలో వెళ్ళకూడదు. కానీ ఆ అమ్మాయి వెళ్ళింది కనుకనే ఇవాళ అందరికీ దూరం అయింది. తండ్రికి ఆ స్థితిలో దూరం అవ్వడం అంటే బతికున్నంత కాలం ఆ మచ్చ ఉంటుందిగా. చూడలేకపోయారు. తండ్రిని వ్యతిరేకత చెయ్యమని, తండ్రికి వ్యతిరేకంగా నిలబడమని ఎవరైతే చెప్పారో వెళ్ళి వాళ్ళ చొక్కా పట్టుకోవాలి. ఆ పిల్ల పిచ్చి పిల్ల, దానికేం తెలియదు పాపం. ఆ అమ్మాయి బంగారం, అసలు ఆ అమ్మాయికి ఏం తెలియదు. ఆ అమ్మాయిని ప్రేరేపించి, ఆ అమ్మాయి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించి, ఆ అమ్మాయిని మైకుల ముందు కూర్చోబెట్టి మాట్లాడించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లారా వాళ్ళ దగ్గరికి? లేదు, ఎవరూ రాల. ఎందుకని? ముద్రగడ భార్య కూడా వద్దంటున్నారట, తల్లి ఎందుకని? ఎందుకంటే తెలియకుండానే ఆ పిల్ల వల్ల తప్పు జరిగింది. ఆ తప్పుకి మరి మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారుగా. ఇవాళ అదే జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి చెప్పేది ఒక్కటే, తండ్రి పేరుని, తండ్రి గౌరవాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని అసలు సంగతి తెలుసుకొని తండ్రి తరపున ఈ సామాజిక వర్గంలో మరో నాయకురాలిగా నిలబడింది అని అనిపించుకునే విధంగా ధర్మబద్ధంగా ఉంటే మంచిది. ధర్మబద్ధంగా ఉంటే మంచిది. ఆ అమ్మాయి అనవసరం, ఆ అమ్మాయి తప్పు కాదు. ఆ అమ్మాయిని ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ చొక్కా పట్టుకోవాలి ఈ అమ్మాయి వెళ్ళి. ఈ అమ్మాయి తప్పు కాదు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా తప్పు చేశారు. ఒక ఆడపిల్ల, ఒక ఆడకూతురిని ఆ రకంగా చేసి తప్పు చేశారు. చూడనివ్వకుండా తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేశారు. ఎన్నన్నా ఉండని, ఎన్నన్నా జరగని. ఆడపిల్లని తండ్రికి దూరం చేయకూడదు. బ్రతికున్నా వెళ్ళిపోయినా చేయకూడదు. వాళ్ళ తప్పు చేశారు. ఆ పిల్లని తప్పు పడుతున్నారు. ఆ పిల్ల వెనక ఉన్న వాళ్ళని తప్పు పట్టండి. ఆ పిల్లని ముందుకు తోసి మాట్లాడించిన వాళ్ళని చొక్కా పట్టుకోండి. అది ధర్మంగా ఉంటుంది. వీళ్ళు చేసిన తప్పు. ఈ రాజకీయంలో నాన్న వాళ్ళ అవసరాల కోసం ఎలాగైనా వాడతారు. ముద్రగడ భార్య ఎవరైతే ఉన్నారో సతీమణి కూడా వద్దు రావద్దని చెప్పి తండ్రిని ఇప్పుడు తన భర్తని నిందించిన వాళ్ళు బయట వాళ్ళైతే ఏంటి, ఇంట్లో వాళ్ళైతే ఏంటి, ఒప్పుకుంటుందా భార్య? చెప్పుతో కొడుతుంది. భార్యగా తన ధర్మాన్ని చేసింది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మధ్యవర్తిత్వం వహించి తండ్రికి బిడ్డని దగ్గర చేసి ఆ తల్లికి బిడ్డని క్షమాపణ ఇప్పించి కలిసి ముందుకు తీసుకెళ్తే బాగుండేది. కానీ బాధ ఏంటంటే ఆ రోజు ఆ అమ్మాయిని ఆవేశపరిచి ప్రేరేపించి మాట్లాడించి ముందుకు దోసి తండ్రికి దూరం చేశారు. వాళ్ళు కూడా వాళ్ళు రాలయ్యేవాళ్ళ. అది తప్పు. సో అందరూ గ్రహించండి, తండ్రికి బిడ్డని దూరం చేయడం తప్పు. ఇవాళ కవితమ్మ బయటకు వచ్చింది, తండ్రిని కలవకుండా ఉందా? తండ్రితో మాట్లాడకుండా ఉందా? విమర్శించకుండా ఉందా? రాజకీయం రాజకీయమే, వ్యక్తిగతం వ్యక్తిగతమే. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు.